హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం పెసరపప్పుతో గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్టైల్లో ట్రై చేయండి. చూస్తున్నారు కదా, పెసరపప్పు నానబెట్టుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నానబెట్టుకొని కడిగి గాలి ఇచ్చి అలా ఓడబుట్లో వేసుకోవాలి స్ట్రైనర్లో. తర్వాత వచ్చేసి ఒక క్లాత్ ఫ్యాన్ కింద వేసేసి ఆ క్లాత్ మీద పెసరపప్పు పోసి ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే పెసరపప్పు డైరెక్ట్ మనము అలా కడగగానే మనము మిక్సీ పట్టేసామంటే జారుగా అయిపోతుందండి, గారెలకు పనికి రాదు. కాబట్టి కంపల్సరిగా ఈ ప్రాసెస్లో చేయాలి. చూస్తున్నారు కదా, అలా కొంచెం సేపు అండి. మరీ డ్రై అవ్వనివ్వద్దండి. డ్రై అయితే మరీ పిప్పిలా ఉంటాయి గారెలు. కొంచెం గాలాడనిచ్చేసి క్లాత్తో తుడిచేసి మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, చూడండి అలా కొంచెంసేపు ఆరనిచ్చాను నేను. తర్వాత వచ్చేసి క్లాత్తో తుడుచుకుందాము. అలా క్లాత్తో తుడుచుకొని వడబుట్టలోకి తీసేసుకుందాము ఆ పప్పుని. చూస్తున్నారు కదా, చూడండి అలా వడబుట్టలోకి తీసుకోవాలి. చూడండి అలా వడబుట్టలోకి తీసుకున్నాను కదా. ఇప్పుడు మనము ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఆ పిండిలో వేయడానికి. నేను ఇక్కడ ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. మీరు స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. అలాగే అల్లం ముక్క ఒకటి, ఒక చిన్న ముక్క అండి అల్లం ముక్క, జీరా ఒక స్పూను, రుచికి సరిపడా సాల్టు. ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో మనము కడిగి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని మనము జార్లో వేసుకుందాము. కడిగి ఆరబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అది జార్లో వేసుకుందాము. వేసుకున్నాక మనము చెప్పుకున్నట్లు సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అలా పట్టుకోవాలండి. అలా గారె చేయడానికి వీలుగా రావాలి పిండి. తర్వాత మనం పిండిలో వేస్తే మరీ మెత్తగా అయిపోతాయండి. విడిగా పట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, జీరా అన్నీ వేసి కచ్చా పచ్చాగా పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అలా అన్నీ కట్ చేసుకొని వేసుకొని కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదండి. అలాగే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మొత్తం నోటిఫికేషన్గా వస్తాయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా అండి, అలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. పట్టుకుంటే మనం గారెలు తినేటప్పుడు మనకి మంచిగా తగులుతుంటాయి అన్నమాట. కొంచెం మెత్తగా పట్టేసుకున్నాక అవి ఫస్ట్ మనం అవి మెత్తగా పట్టుకున్నాక ఇంకా కొంచెం కచ్చా పచ్చా బరగ్గా పట్టుకోవాలన్నమాట. ఆనియన్ వేసేసి అవి ఒకసారి ఒక ట్రిప్ పట్టుకోవాలి. తర్వాత ఆనియన్ ఒక ట్రిప్ పట్టుకుంటే మనకి మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఇంకొంచెం పొలుకులుగా ఉంటే ఆనియన్ టేస్టీగా ఉంటుందండి. చూడండి అలా నేను చూపిస్తున్నాను, చూసారా, అలా ఆనియన్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా పట్టుకొని మనము పిండిలో కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి అలా మనం జార్లో నుంచి తీసి మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా పెసరపిండి, ఆ పిండిలో కలిపేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా చేసుకుంటే మీరు కూడా ట్రై చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాము, ఎందుకంటే బాగుంటుంది. చూడండి అలా మిక్స్ చేసుకోవాలి మొత్తము. అలా ఒకసారి మనం పిండిలో సాల్ట్ సరిపోయింది లేదని చూసుకుంటే తెలిసిపోతుంది. కరెక్ట్గా వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందామండి. నేనైతే కొంచెం తక్కువే పోస్తాను, ఎందుకంటే ఎక్కువ మిగిలిందనుకోండి ఎక్కువ లాంగ్ టైం రీయూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను కొంచెం తక్కువే పోస్తాను. చూస్తున్నారు కదా,
అలా బాండీలో ఆయిల్ పోసాక హీట్ అవ్వనివ్వాలండి. చూడండి అలా గారె కోసం మనకి ఎంత కావాలో అంత ఉండ చేసుకోవాలి. ఉండ చేసుకొని గారె చేసుకొని వేసుకోవాలండి. నేనైతే పాల ప్యాకెట్ కానీ పెరుగు ప్యాకెట్ కానీ ఉంటే దాని మీద వేస్తాను. మీరు క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ ఒకటి వేసేసి నేను స్టవ్ మీద పెడతా అనమాట, ఒక పేపర్ పెట్టి. అందుకని ఫస్ట్ ఒకటి వేసాను. చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేగనివ్వాలి. అప్పుడు లోపల కూడా మంచిగా ఉడుకుతుందనమాట. చూస్తున్నారు కదా, అటు ఇటు తిప్పుకుంటూ చెయ్యాలన్నమాట గారెని. చూడండి ఆ కలర్ వచ్చింది చూసారా. ఇప్పుడు తీసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. అలా నేను ఫస్ట్ సింగిల్ గారె వేసానండి. ఎందుకంటే స్టవ్ మీద పెట్టే అలవాటు కాబట్టి నాకు వేసాను. ఒక పేపర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనము గారెలు వేసుకుందామండి. నేనైతే ఒక పాల ప్యాకెట్ కవర్ కానీ పెరుగు ప్యాకెట్ కవర్ కానీ తీసుకొని వాష్ చేసి దాని మీద గారెలు వేస్తాను. మీకు ఇష్టమైతే ఒక క్లాత్లో కూడా వేసుకోవచ్చండి. అలా గారెలు చేసేసి నిదానంగా జారవిడవాలండి. ఆయిల్ చిందే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా, అలా వేసుకోవాలి. నిదానంగా సైడ్ నుంచి జారవిడవాలండి. అలా 4 వేస్తున్నానండి. ఎందుకంటే నా బాండీలో 4 పడతాయి కాబట్టి. మీకు పెద్ద బాండీ అయితే ఎక్కువైనా వేసుకోవచ్చు. చిన్న బాండీ అయితే ఒక 2-3 వేసుకొని వేయించుకోవచ్చండి. చూడండి అలా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. అలా మనము వేయించుకోవాలి. మనం అలా బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక తీసి కొంచెంసేపు అలా స్టెయినర్లో ఉంచేసి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పేపర్ వేసేసి దాంట్లో వేసుకుంటే ఇంకా ఏమన్నా ఆయిల్ ఉంటే అది కూడా దానికి పీల్చేస్తుంది అనమాట. ఇంతే అండి, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.